నేను ట్రైలర్ చూశాక ఒక షాట్లో మళ్ళీ ఆవిడ యూనిఫామ్లో వెపన్ ఇలా పట్టుకుని ఏదో ఫైట్ చేసి షాక్ అయిపోయాను నేను. సో ఆల్మోస్ట్ మళ్ళీ ఆ వైబ్స్ వచ్చినాయి. సో అదే అంటున్నాను కదా మేడం, అంత జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ యూనిఫామ్ వేస్తే మళ్ళీ చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ యూనిఫామ్ ఇవి వేసి చేయగలరా అనే డౌట్ రాకుండా మళ్ళీ తను ఫిట్గా మార్చుకొని చేసిన నిజంగా డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. నిజంగా నేను షాక్ అయిపోయాను 2-3 షార్ట్స్. ఇంకా కళ్యాణ్ గారు, సో నేను పటాస్ వర్క్ చేశాను ఆయనతోటి. సో మీరు అన్నట్టు నాకు డౌట్ ఉంది, ఆయన పోలీసా కాదా, యూనిఫామ్ ఎందుకు వేశారు, యూనిఫామ్ ఎందుకు వేయలేదు అదే తెలియట్లా. సో ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది, కథ అర్థం కాలేదు. బట్ త్రూ అవుట్ ఒక ఇంటెన్స్ ఉంది. ఇద్దరి పాత్రల్లో ఒక తల్లిగా విజయశాంతి గారు, కొడుగ్గా కళ్యాణ్ రామ్ గారు, ఇద్దరి మధ్య ఉన్న క్లాష్ ఏంటి, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి, సో ఒకరి కోసం ఒకళ్ళు అనేది ఆ ఇద్దరి పాత్రల తాలూకు ఇంటెన్స్ అయితే త్రూ అవుట్ ట్రైలర్లో మెయింటైన్ అయింది. వెరీ ఎక్సైటెడ్ టు వాచ్. April 18 సినిమా. నేనైతే ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తాను. ఇది నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, నాకు అనిపించింది ట్రైలర్ చూశాక. సూపర్ అండి. ఈ సినిమాలో ఆ మదర్కి బర్త్డే కేక్ తినిపించడం అనేటువంటి ఆ సీక్వెన్స్ ఉంది చూసారా, ఇది రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా చేశారా? రియల్ లైఫ్లో అంటే నాకు ఆల్మోస్ట్ నాకు 11 years వచ్చేంత వరకు, 11-12 years వచ్చేంత వరకు మా అమ్మగారి పుట్టినరోజు తెలియదండి నాకు. నిజంగా అంటే ఆవిడకి తెలియదు. ఓకే. అంటే అప్పట్లో డేట్ ఏం తెలియదు. జాన్లో పుట్టాను అనే ఒక ఇది అసలు ఆవిడకి తెలియదు. సో ఒక చిన్న యాంగ్జైటీ అన్నమాట. అదేంటి, నాకు బర్త్డే అంటే చాలా ఇష్టం అండి. నేను మా ఫ్యామిలీలో అందరు బర్త్డేస్ గుర్తుపెట్టుకుంటారు. నాకు ఇష్టం టు విష్ దెమ్, టు బీ దేర్. ఇట్స్ సెలబ్రేషన్ బికాస్ దట్స్ అ బర్త్. సో మా పెద్దనాన్న గారికి ఫోన్ చేసి, పెద్దనాన్న ఏదో ఒకటి చేసి అమ్మ ఎప్పుడు పుట్టారో చూడండి అంటే, ఆయనకి తెలిసింది ఏంటంటే సంక్రాంతి రోజు పుట్టారు ఆవిడ అనేది తెలుసు. సో బ్యాక్కి వెళ్ళి ఆ పర్టికులర్ 1957లో సంక్రాంతి రోజు ఎప్పుడు వచ్చింది, సో అదంతా చూసుకుంటే నౌ వీ నో దట్ షీఈస్ బోర్న్ ఆన్ Jan 15th. ఓకే. సో ఎవ్రీ Jan 15th ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విష్ మై మదర్. కేక్ కట్ చేసి ఆవిడకి బేసిక్గా ఇష్టం ఉండదు అవన్నీ, అయినా సరే ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విష్ హర్, ఐ బీ దే ఫర్. ఆ రోజు నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఆవిడతోనే ఉంటాను, షూటింగ్స్ చేయను. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ లక్కీగా నాకు ప్రదీప్ ఈ కథ చెప్పినప్పుడు ఇట్ హ్యాడ్ దట్ ఎలిమెంట్. సో ద ఫిల్మ్ టోటలీ రివాల్వ్స్ అరౌండ్ ద బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ సన్. బట్ ఆ బర్త్డేకి హీరో ఎంత వాల్యూ ఇస్తాడు అంటే అంటే ఏం లేదండి. సి మై సింపుల్ ఫండ్ ఆఫ్ లైఫ్ ఇస్ అమ్మ లేనిదే మనం లేవు. ఆవిడ మనకి జన్మనిచ్చిన రోజు మన బర్త్డే గుర్తుపెట్టుకుంటాం కాదు, మనకి జన్మనివ్వడానికి కారణమైన వాళ్ళ బర్త్డే గుర్తుపెట్టుకోవాలనేది నా స్ట్రాంగ్ నమ్మకం. సో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దట్. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ సెడ్ ఓకే ఫర్ దిస్ ఫిల్మ్. ఒక కండిషన్ పెట్టాను, విజయశాంతి గారు చేయకపోతే నేను ఈ సినిమా చేయను అన్న. మనోడు షాకు. సార్ అన్నాడు, మొహమాటమే లేదు ప్రదీప్, మేడం అమ్మ ఓకే చెప్తేనే మనం ముందుకెళ్దాం, లేదా ప్రాబ్లం ఇంకేమైనా కథ ఉంటే చెప్పు, వివిసి. బికాస్ ఆ కథ విన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆవిడ చేస్తేనే కరెక్ట్ అనిపించింది. సో